సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. అన్ని రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. ఈసారి అన్ని సెమిస్టర్‌లో గూడా ఈజీగా పేపర్ వాల్యుయేషన్ జరిగిన సెమిస్టర్ ఏది? కష్టంగా జరిగిన సెమిస్టర్ ఏంటి? అని జెప్పేసేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో అలాగే జరిగింది. కాకపోతే అంత దారుణంగా జరగలేదు. ఈసారి మళ్ళీ థర్డ్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగింది. 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగింది. 4-1 పేపర్ వాల్యుయేషన్ కొంచెం టఫ్‌గా జరిగింది. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ మాత్రం యథావిధిగా పోయిన సంవత్సరం ఎలా జరిగినాయి అలాగే జరిగింది కానీ అంత దారుణంగా అయితే జరగలేదండి. మరి అప్పుడు జరిగిన దానివల్ల జాగ్రత్త పడ్డారో ఏమో స్టూడెంట్స్ తెలీదు కానీ మొత్తానికైతే రిజల్ట్ అయితే బాగానే రావటం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ నవంబర్, డిసెంబర్‌లో జరిగే ఎగ్జామ్స్ ఏ సెమిస్టర్‌లో జరుగుతాయండి అని చెప్పేసి. సెకండ్ ఇయర్ 2-1, 2-2 జరుగుతాయి. 3-1, 3-2 జరుగుతాయి. 4-1 జరుగుతది. ఆ తర్వాత 1-1, 1-2 కూడా జరుగుతాయి. కానీ 4-2 మాత్రం జరగదండి. 4-2 రెగ్యులర్‌తో పాటు సమ్మర్‌లో 2 సార్లు జరుగుతుంది. ఒకటి రెగ్యులర్‌తో పాటు ఇంకోటి అడ్వాన్స్ సప్లీ. ఓకేనా? కాకపోతే ఈసారి ముందు జరిగేదానికి ఛాన్స్ ఉండదు. ఓవరాల్‌గా అయితే ఈసారి పేపర్ వాల్యుయేషన్ ఇది. ఓకేనా? సో పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా? అది.